అరుణోదయ నాట్య కళాకారిణి ప్రముఖ గాయకురాలు విమలక్క ఆధ్వర్యంలో రూపొందిస్తున్న బహుజన బతుకమ్మ పాట చిత్రీకరణ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రారంభించి బుధవారం రోజున బతుకమ్మ పాట ప్రోమోను విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమానికి వేములవాడకు చెందిన మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ప్రతినిధి కొండ దేవయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరుణోదయ నాట్య కళాకారిణి ప్రముఖ గాయకురాలు విమలక్క ఆధ్వర్యంలో రూపొందిస్తున్న బహుజన బతుకమ్మ పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా బుధవారం రోజున హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో బతుకమ్మ పాటకు సంబంధించిన ప్రోమోను మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ప్రతినిధి కొండ దేవయ్య తదితరుల ఆధ్వర్యంలో విమలక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవయ్య బతుకమ్మ పాటకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో ఈ పాట విడుదలవుతుందని ఈ సందర్భంగా గాయకురాలు విమలక్కకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు ఉంటే వాళ్ళ తల్లి ఆ బాబు కూడా చనిపోయేవాడు. చిన్న బాబు ఒక 6th క్లాస్ చదువుతున్నాడు. ఆ బాబు ఏం చేస్తాడంటే వాళ్ళ తండ్రి ఫోటో పట్టుకొని తెల్లారి అది పోయినాక కూలిపోయినాక తెల్లారి మా తండ్రి చనిపోయినాడు, నన్ను ఎవరన్నా మాకు ఆదుకోండి, మా ఇల్లు కూలిపోయింది, మాకు ఎవరు లేరు, మా అమ్మ మేము కూలి పని చేసుకుంటామని పెడితే తెల్లారి ఆ పిల్లాన్ని ఫోన్ ద్వారా మాట్లాడి సరే అని అనుకున్నాం. అక్కడ మేము చూసాం మా జిల్లాలో కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారో, గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తామనుకుంటే రియల్గా మేము ఒక 15 రోజుల తర్వాత ఆ పిల్లాడికి స్టడీలో ఏదైనా చేంజ్ చేద్దాము అని చెప్పేసి అని మేము పోయినప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక ఎంఆర్ఓ కూడా ఒక అప్లికేషన్ ఫామ్ లేదు, ఆ ఇల్లు కూలిపోయింది కూడా ఆమె తెలియదు. పక్క పొంటే ఉంది ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక ఎంత దూరంలో అంటే ఇప్పుడు జస్ట్ మెయిన్ రోడ్ అంత దూరంలో ఉంది ఆ ఇల్లు కూలిపోయింది కూడా. ఆ మహబూబ్ నగర్లో నారాయణపేట జిల్లా ఊట్కూరు గ్రామంలో పల్లె వెంకటమ్మ అని ఆ పిల్లాడు ఏం చేస్తాడు, ఆ ఫోటో పెట్టుకొని కేసీఆర్ వరకు ఇది షేర్ చేయండి అని గవర్నమెంట్ ఆదుకుంటుందని చెప్పిండు. నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కానీ గవర్నమెంట్ ద్వారా ఆ ప్లానింగ్ న్యాయం జరగాలి. అక్కడ ఎంఆర్ఓ అవ్వలేదు, ఏదో ఆర్ఐ పోయిండు, అక్కడ పేరు రాసుకుని వచ్చిండు, ఎంఆర్ఓకి చెప్పలేదు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నో కుటుంబాలు ఉన్నాయక్క.